ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుండలే కుమారే కుటిలే చండే చరాచర సవిత్రి చాముండే గుణిని కుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. భగవద్భక్తులారా, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి మనమంతా కామాక్షీదేవి కంచి అమ్మవారిని స్తుతించేటువంటి దివ్య అదృష్టం మనకు సంప్రాప్తించింది. భగవద్భక్తులారా, మూక కవి శ్రీ కంచి కామకోటి పీఠానికి 25వ ఆచార్య పీఠం అలంకరించినటువంటి సిద్ధ పురుషుడు. వారు ఆ తల్లి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై మనందరికీ కూడాను ఈ మూక పంచశతిని అనుగ్రహించారు. అందులోని చక్కటి అంశాలను పారాయణ చేసి అవగాహన చేసుకుని మానవ జన్మను సార్థకం చేసుకునేటువంటి ఆ దివ్య అవకాశాన్ని మనమంతా వినియోగించుకుంటూ అమ్మను కూర్చినటువంటి స్తుతి. ఓం కారణపరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలత కంచన కాంచీతిలకం కరధృత కోదండబాణ శృణిపాశం కఠినస్తరభరనమ్రం కైవల్యానంద కందమవలంబే. కాంచీపురసీమలో కామపీఠంపై నెలకొని ఉన్నటువంటి కుంకుమ పూలగుత్తుల వలె ఎర్రనైనటువంటి కోమలమైనటువంటి దేహము కలది కారణాతీత చైతన్య స్వరూపిణి దయాస్వరూపిణైనటువంటి ఆ తల్లిని మనం ఆరాధిస్తున్నాం. శక్తి ఇటువంటిది, ఆ తల్లి శక్తి ఇది అని చెప్పలేమండి. అపురూపమైన అమోఘమైన అప్రమేయమైన శక్తి కలిగినటువంటి ఆ తల్లి విహరిస్తున్నది కంచి పట్టణంలో. కంచన కాంచీ తిలకం, కాంచీ నగరానికి తిలకం వంటిది. 4 చేతులలో ధనుస్సు, బాణములు, అంకుశము, పాశములను ధరించినది. మోక్షానందానికి మూలకందమైనట్టి అమ్మను నేను ఆశ్రయిస్తున్నాను. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవా కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుధాధారా. కాంచీ నిలయమైన ఆ చింతామణియే కోరిన కోర్కెలను ఫలింపచేస్తుంది. ఆ తల్లి ఎంతో పుణ్యాత్ములకు మాత్రమే సులభంగా లభిస్తుంది. బాధాతప్తమైన మన చిత్తాలను ఆ అమృతధార చల్లబరుస్తుంది. కుటిల కుచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంచాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. వంకరలు తిరిగిన తలకట్టుతో కఠినములైన పాలిండ్లు, ముల్ల పువ్వు వంటి తెల్లనైన చిరునవ్వు కాంతితో, కుంకుమ వంటి ఎర్రనైన దేహఛాయ కలిగిన కులపర్వతాలకు చక్రవర్తి అయిన హిమవంతుని సర్వస్వము గారాలు పట్టి కాంచీ పట్టణంలో విహరిస్తున్నది. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. అమ్మ కనుచూపులు కామశాస్త్ర బోధనలో పరమ గురువుల వంటివట. కాముని జయించిన పరమశివుని కూడా కాంచీసీమలోని ఈ కుమారి మోహింపచేస్తున్నది. భగవద్భక్తులారా,
మనను మనం పసివాళ్లుగా శిశువులుగా భావించి కామాక్షి తల్లిని తల్లిగా భావించుకుని మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఈ మూక పంచశతిని పారాయణ చేయాలి. భగవద్భక్తులారా, ఆర్య శతకంలోని విశేషమైనటువంటి శ్లోకాలను పారాయణ చేసి అర్థం తెలుసుకునేటువంటి అదృష్టం ఆ తల్లి మనకు కలిగించింది. కంచెదళయతాక్షి కామాక్షి కమల మనోహరి త్రిపుర సుందరే కాంచెదళయతాక్షి కామాక్షి. మూక పంచశతి ఆర్య శతకంలోని మరిన్ని శ్లోకాలను తరువాయి భాగంలో అర్థం తెలుసుకుంటూ పారాయణ చేద్దాం. అంతవరకు శ్రీ కంచి కామాక్షీదేవిని ఆరాధిస్తూ మన మానవ జన్మను సార్థకం చేసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.